మిత్ర లక్ష్మి అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తారు. ఇక జాను అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అక్క, ఆయన మీకు పనోడా, డ్రైవరా, పిఏనా, ప్యూనా లేక బానిసనా అని గట్టిగా నిలదీసి లక్ష్మి మీద అరుస్తూ ఉంటుంది. వీళ్ళు అన్నదమ్ములే, కానీ వీళ్ళు ఆస్తిలో సమాన వాటాదారులు, హక్కుదారులు కూడా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది వాళ్ళక్క లక్ష్మిని. చిన్న విషయాన్ని ఎందుకంత పెద్దది చేస్తున్నావమ్మా అని అయితే మిత్ర నాన్నగారు అంటూ ఉంటారు. నేను నా భర్త గురించి మాట్లాడుతున్నాను మావయ్య, మీరు మధ్యలో అయితే మాట్లాడకండి అని జాను ఫింగర్ చూపించి మాట్లాడుతూ ఉంటుంది మావయ్య గారి పైన. ఇక లక్ష్మి అయితే మావయ్య గారిని ఎదిరించి మాట్లాడతావేంటి జాను అని అంటూ ఉంటుంది. నా భర్త గురించి నేను ఎవరినైనా ఎదిరిస్తానక్క అని జాను అంటూ ఉంటే ఇక మనీషా దేవయాని అయితే సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక మనీషా కావాలనే లక్ష్మిని దెబ్బ కొట్టలేక జానునైతే వాళ్ళక్క లక్ష్మిపైకి ఉసిగొలుపుతుంది. అలాగే సిచ్యుయేషన్స్ అన్నీ మనీషకు ఫేవర్గా ఉంటున్నాయి. ఇక జాను లక్ష్మి మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తుందో, ఇక లక్ష్మి అయితే మనీషకు ఎలా బుద్ధి చెప్తుందో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.